హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇక్కడ వచ్చేసి నేను చికెన్గా ఒలుస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుండబోతుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సండే కదా, పిల్లలకి హాలిడే అని చెప్పి వచ్చామండి. బుడ్డబ్బాయి అయితే రాలేదు. ఇంకా అమ్ములు, నేను, వాళ్ళ డాడీ అయితే వచ్చేసాం బాగా తీసుకొని. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇంకా అమ్మ వాళ్ళు దివాన్ కట్ కూడా తీసుకుంటున్నారండి. చూపిస్తే ఎట్లా ఉంటుంది అనేది, ఎట్లా ఎంత పడింది ఏంటనేది. ఇక్కడ వచ్చేసి అమ్మ రొయ్యలు తీసుకుందండి. అమ్మకి ఇష్టం అని చెప్పి తీసుకుంది. నాకు కూడా చాలా ఇష్టం అండి రొయ్యలు అంటే. ఇంకా అమ్మలు ఎప్పటి నుంచో అడుగుతుంది. ఇంకా ఎట్లాగ వచ్చినాయి అని చెప్పి తీసుకుంది సందులోకి. ఇంకా గుడ్లు కూడా ఉడకబెట్టేసిందండి. ఇవైతే నేను వచ్చాక కట్ చేశాను. ఇంకా రొయ్యలు అయితే అమ్మాయి చేసింది. చికెన్ కర్రీ అయితే నేను చేస్తాను. చికెన్ తేడానికి వెళ్ళారు నాన్న. చేయి జాగ్రత్త. ఏంటది? అది చపాతీ చేసాము. దాని మీద చేసింది చపాతీ. దీని మీద వేసి దీని మీద చేసిద్దిరా. బండ మీద చేసిద్ది. దాంట్లో ఏమి ఉండదు. చిన్న చిన్న చేయి చేద్దాం. మరీ అంత ఏం అవసరం లేదు, కొంచెం పెట్టలేదు. బొడ్డోడు భలే పని. డబ్బులు రెండోసారి కూడా పడకుండా అక్కడ అకౌంట్ తీసుకోలేదు కదా నేను. అవును, జయ వాళ్ళకి పద్మకోళ్ళు కూడా ఇద్దరికి ఒకసారి పోస్ట్ ఆఫీస్ లో బన్ని. అప్పుడు అకౌంట్లు తీసుకుంటే మేము తీసుకోలేదు అకౌంట్లు. అయితే పార్టీ మామూలుగా అదే మన పోస్ట్ ఆఫీస్ అయిపోయినాక చేతికి డబ్బులు ఏమనంటే అకౌంట్ తీసుకున్నప్పుడు 500 పెట్టి ఆ అకౌంట్ కోసం వెళ్ళాను నేను. మొన్న బుక్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ అకౌంట్ దాని పనికి వచ్చిందంటే ఈ పనికి పీసులు ఉన్నాయిగా, అవి ధరలు కూర్చోాలి. వస్తుంది గాలి. మొహం కడగదు, ఏం కడగదు. బాగానే మొహం వద్దని చెప్పా. ఫోన్ వస్తుంది అమ్మ తీసినప్పుడు. రొయ్యలు అయితే క్లీన్ చేయడం అయిపోయిందండి అమ్మ. దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేయమంది. వేసి కొద్దిసేపు మగ్గనిమ్మంది ఆ వాటర్ అంతా పోయేదాకా. ఇంకందుకని చెప్పి గ్యాస్ అలిగిచ్చి అయితే పెట్టేసుకున్నాను. అమ్మ చేసేటప్పుడు కర్రీ చూపిస్తాను ఎట్లా చేసి. అమ్మ వచ్చేసి ఫ్రిడ్జ్లో బొబ్బస్కాయ ఉంటే తెచ్చేసుకుందండి. మా అమ్మాయి నేను ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చేసే పని ముందు ఏమున్నాయో తినడానికి అని చెప్పి మొత్తం ఎతికేసుకుంటాం ఫ్రిడ్జ్లో వంటగదిలోకి వెళ్ళి. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది తినడానికి. ఇంకెళ్ళి అయితే ఎతికేసుకుంటాం. బొబ్బస్కాయ ఉందంట తీసుకొచ్చింది. మమ్మీ కొయ్యి తిందామని చెప్పి ఇంకా దానికి ముక్క కోసి నేను ముక్క అయితే తిన్నాను. ఇంక మా అమ్మ అయితే మాట్లాడుతుంది పక్క నుంచి. 50 రూపాయలు అంట కాయ, అదే చెప్తుంది. మొన్న తీసుకొచ్చా. చిక్కుడుకాయలు ఉడకబెడుతున్నానండి. ఇంకెందుకంటే మా మరదలు వాళ్ళు వస్తున్నారు. ఆషాఢం అయిపోయింది కదా, తను వాళ్ళ అమ్మ నాన్న తనైతే ఈరోజు వస్తున్నారు. వాళ్ళు నాన్ వెజ్ తినరండి. ఇంక అందుకని చెప్పి సాంబార్ పెట్టి వాళ్ళకైతే చిక్కుడుకాయ ఫ్రై చేద్దామని చెప్పి చేసాము. అసలు విజయవాడలో ఫుల్ ఎండ అండి. మాకేం చల్లగా ఉంటుంది వాతావరణం. అసలు ఇక్కడ ఎండ అయితే విపరీతంగా ఉంది. చూడండి బయట ఎట్లా ఉందో, మొత్తం అంతా ఫుల్ ఎండే. చాలా వేడి. గుడ్డేసుకో, బురద ఇద్ది మళ్ళీ. అక్కడే ఉండదు చూడు. అదిగో ఫ్రిడ్జ్ పైన ఉంది. అమ్మ ఇట్లా ఉల్లిపాయ పొట్టు తిద్దురా, సరిపోద్దా? బయట పెట్టారు. గరిట మరో పక్క చికెన్ కూడా కర్రీకి పొయ్యి మీద వేసేసానండి, మగ్గుతుంది. ఇంకా అమ్మ చికెన్గా ఫ్రై అయితే చేసేస్తుంది.
ఇంకా వాళ్ళు దగ్గరలోకి వస్తున్నారంట, మళ్ళీ వాళ్ళకి అన్నం పెట్టాలి కదా. ఈ ట్రాన్స్కర్ వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ రూమ్ అండి. ఇది రూమ్ అంతా అమ్మ వాళ్ళ రూమ్ వేరు, తమ్ముడు వాళ్ళు వేరు. ఇది వచ్చేసి వాళ్ళదే మొత్తం రూమ్. ఇంకా అంతా అయినాక అందరూ అన్నం తినేటప్పుడు తీద్దాం అనుకున్నా కానీ అవ్వలేదండి. ఇంకా అది ఇది మాట్లాడుకుంటూ అయితే అయిపోయింది భోంచేయడం అయితే. ఇంకా టైం 4 అయిందండి. ఇంక దివాన్ కార్డు తీసుకురామన్నాను నాన్న, కొత్తది కొందామని చెప్పి వచ్చాం. ఇదేనండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి 11,800 పడిందండి దివాన్ కార్డు. 11,800 అయితే పడిందండి. ఇంకా ఆటోలో అయితే తీసుకొని వచ్చేసాం. ఇంకా బావ తమ్ముడు వాళ్ళు కలిసి పైకి తీసుకొస్తున్నారు. చాలా బాగుందండి. పరుపు వచ్చింది, 2 పిల్లోస్ వచ్చినాయి, చిన్న పిల్లోస్ ఏమో 3 వచ్చినాయి. చాలా బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది. ఇంకా నాన్న మంచం ఇదే కలర్, సేమ్ ఇంకా అదే కలర్ సెట్లా ఉంటుందని చెప్పి ఇంక తీసుకున్నాం. ఇంకా మేము కూడా బయలుదేరాలి. ఇంకా మేము కూడా ఇంటికి బయలుదేరాలండి. ఇప్పుడు 6:45 అయిపోయింది. ఇంకా టీ తాగైతే బయలుదేరిపోతాం. బొడ్డోడు ఒకటే ఫోన్లు చేస్తున్నారు, రావట్లేదు మమ్మీ అని చెప్పి. వాడు జలస్ ఫీల్ అవుతున్నాడు. రమ్మంటే ఏం రాలేదు, ఇప్పుడేమో ఒకటే ఫోన్లు చేస్తున్నారు. ఇంక వెళ్ళిపోవాలి, రేపు పిల్లల స్కూల్ ఉంది కదా, మళ్ళీ మావయ్య అరుస్తారు. ఇంకా పరుపు అవన్నీ అయితే సదిరేస్తున్నారు తమ్ముడైతే. ఇంకా ఎట్లాగో నేను ఉన్నాను కదండి, ఇంక అందుకని చెప్పి ఫస్ట్ 10 రాసేసాను, ఎట్లా ఆడపిల్లలు ఉన్నానని చెప్పి. ఇంకా మా మరదలు వాళ్ళు ఇంకా బట్టలు అవి పెట్టాలండి, చీర అయితే పెట్టాలి. ఇంటికైతే బయలుదేరేసాం. ఇంకెళ్ళేసరికి ఏ టైం అయితే ఏంటో. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి.